పార్థసారథి అండి. నేను బండారులంక గ్రామం, అమలాపురం నియోజకవర్గం నుంచి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానం గురించి మాట్లాడడం. మన అమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు ఏ విధంగా పరిపాలిస్తున్నారన్న దాని గురించి 2 విషయాలు. మన అమలాపురం నియోజకవర్గం మన శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారు అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఆనందరావు గారు అంటే అభివృద్ధి అనే విధంగా చాలా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. అందుకనే చాలా మటుకి అమలాపురంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఎప్పుడూ జరగలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేసి ఆయన దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యేటట్లు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, అది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అనుకుంటున్నారా? లేకపోతే ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయో ఇది ఈ 4 సంవత్సరాలే కాదండి, ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసే పనిచేస్తాయి. అందులో ఏ విధమైనటువంటి డోకా లేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయం? గతంలో కూడా సోమవారం అంటే పోలవరం అంటే సోమవారం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు. ఎందుకంటే ప్రతి సోమవారం పోలవరం విజిట్ చేసేవారు ఆయన. సో ఈసారి ప్రతి సోమవారం పోలవరాన్ని విజిట్ చేయకపోయినా అంతకంటే ఎక్కువ కమిట్మెంట్తో అది పూర్తి చేయాలనే తపనతో ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా అనుకున్న టైంలో అది పూర్తి చేస్తారు. రాజధాని 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని ఉంటే బెటర్? అసలు 3 రాజధానులు అనే కాన్సెప్టే రాంగ్ అండి. ఒరిజినల్గా చెప్పాలంటే ముందు ఏదైనా ఒకటి సాధించుకోవడం మానేసి 3, 30, 40 అన్నీ కూడా రాంగ్ కమిట్మెంట్స్ అండి. ఏదైనా ఒక రాజధాని అనేది పూర్తి చేసి ఆ రాజధానిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. కూటమి ప్రభుత్వం గ్యారంటీగా సాధిస్తుంది. గత ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం? గత ప్రభుత్వ పాలనలో అయితే ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే గతంలో జరుగుతున్న మన రాజ్యాంగబద్ధంగా జరగవలసినటువంటి పనులను చేస్తూ కొత్త కమిట్మెంట్లు చేయాలి. కానీ గత ప్రభుత్వంలో ఏంటంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఏ విధమైనటువంటి కమిట్మెంట్ లేకుండా వాళ్ళు అనుకున్నదే పాలన వాళ్ళు అనుకున్నట్లుగా సాగేటట్లుగా చేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క పాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు. నా పేరు పిచ్చిక శ్యామ్, బండాలంక గ్రామం, అమలాపురం రూరల్ మండలం, అమలాపురం నియోజకవర్గానికి చెందినటువంటి బండాలంక చేనేత గ్రామం అది. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందని భావిస్తున్నారు మీరు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా ఐతాబత్తుల ఆనందరావు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రతి సమస్య మీద అవగాహనతోటి మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున అమలాపురం పట్టణంలో ప్రధానమైనటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. మన ఐతాబత్తుల ఆనందరావు గారు అది గుర్తించి ఈ సుమారు 8 వంతుల్ని శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగా మొట్టమొదటగా ఈదరపల్లి వంతెన దగ్గర పని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అదే రకంగా నడిపూడి వంతెన దగ్గర నడిపూడి లాకు దగ్గర కూడా ఒక వంతెనని స్టార్ట్ చేశారు. దీనివల్ల ప్రధానంగా అమలాపురం పట్టణం అంటే ఈ 7 నియోజకవర్గాలకి కూడా మరి ప్రధానమైనటువంటి కేంద్ర పట్టణం అంటే హెడ్ ఈ పట్టణం అమలాపురం పట్టణం. మరి దీనికి ట్రాఫిక్ సమస్యలు, దీనికి ఒక సెక్రటేరియట్కి ఒక మన కలెక్టర్ ఆఫీస్కి కానీ, ఎస్పీ ఆఫీస్కి కానీ, అలాగే వివిధ పనుల మీద ఆర్డీఓ ఆఫీస్కి కానీ వచ్చేటువంటి జనాలు మనుష్యులకి వారికి మరి పనికి ఆటంకం, ఈ ట్రాఫిక్ వల్ల ఆటంకం కలుగుతుంది. దాన్ని నివారించడానికి ఈయన తీసుకున్నటువంటి చర్య ఎంతైనా కూడా అభినందించదగ్గ విషయంగా మీకు తెలియజేస్తాను. అలాగే 3 రాజధానులు బెటర్ అంటావా, ఒక రాజధాని బెటర్ అంటారు? 3 ముక్కలాట లాంటి 3 రాజధాని వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేని కార్యక్రమం. అమరావతి ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఈ రోజున పరిపాలనా అధికారం ఏమో వైజాగ్లో పెడతానన్నాడు, న్యాయపరమైనదేమో మన కర్నూలులో పెడతానన్నాడు, సెక్రటేరియట్ది వచ్చి మన అమరావతిలో పెడతానన్నాడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి దగ్గరగా వైజాగ్ రావాలంటే 1200 కిలోమీటర్లు, ఒక చిత్తూరు నుంచి కానీ
లేదా ఒక తిరుపతి లేకపోతే ఒక కర్నూలు, ఇటువంటి ఏ ఏరియాలు చూసుకున్నా కూడా సెంటర్ అటు వైజాగ్ శ్రీకాకుళం దగ్గర నుంచి అమరావతి సెంటర్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి మరి ఇది కూడా కరెక్ట్గా సెంటర్ పాయింటే అవుతుంది అమరావతి. రాజధానితో పని ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా ఖచ్చితంగా ఈ సెంటర్ పాయింట్ అయినట్టు అమరావతి కరెక్ట్ ప్రదేశం అని మేము భావిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు ఎన్నాళ్ళలో పూర్తవుతాం? ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు మీద మరి ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ ఒక 2% కూడా పని కంప్లీట్ చేయని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఉరకులు మీరు పలుకులు ఎత్తించి మరి ఇంచుమించు 70% తీసుకొచ్చిన దాన్ని ఒక 2% కూడా కంప్లీట్ చేయలేదు. మరి అక్కడ కూడా మరి డయాఫ్రమ్ వాళ్ళు అది కొట్టుకుపోవటం, మళ్ళీ దానికి మళ్ళీ ఎస్టిమేషన్కి మళ్ళీ పిలిచి ఎన్ని పనులు మొదలు పెడుతున్నారు. ఈ యొక్క 2027కి ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును కూడా ఖచ్చితంగా సాధించి రాయలసీమని మరి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది. 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ ఈ పొత్తు ఎన్నాళ్ళు ఉంటుంది అంటారు, కొనసాగుతుంది అంటారు? ఇంకా 4 ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానీ ముందు కానీ ఒక మాట హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 2 పర్యాయాలు అంటే ఒక 2 పర్యాయాలు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనమందరం ముందుకు వెళితే ఈ రాష్ట్రం మరి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని నమ్మకాన్ని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు భరోసా కల్పించారు. అది ఖచ్చితంగా అది 100% కరెక్టే. మొన్న మహానాడు మీటింగ్లో కూడా, కడప మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక పాయింట్ మరి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. వైకుంఠపాళి అనే మాట చాలా దూరం ఆలోచించవలసిన విషయం. ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని, వైకుంఠపాళిలో పైకెక్కిన తర్వాత మళ్ళీ పాము కాటేస్తే నిత్యంగా కింద నుంచి ఇలా కిందకి ఎలా ఎలాగా పాము మింగితే కిందకి ఎలా దిగిపోతామో ఆ రకంగా అభివృద్ధి అంతా మళ్ళీ సర్వనాశనం అయిపోయి మళ్ళీ 10 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపాళి కింద చేయకండి, వరుసగా అవకాశం ఉండే 2 అవకాశాలు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 2 పర్యాయాలు కనుక నిజంగా ఇస్తే ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతుందని చెప్పేసి మా విశ్వాసం ఉంది. గత ప్రభుత్వం మీద, మీ పాలన మీద మీ అభిప్రాయం? అది ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించారో లేదో, ప్రతిరోజు కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ప్రతిరోజు కూడా ప్రజల్లో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా ఏదో రూపంలో అక్కడ తిరుగుతూ ప్రజల మధ్యనే ఉంటున్నారు వీళ్ళు, ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు. మరి గత ప్రభుత్వంలో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోయి మరి అక్కడుండి బటన్లు నొక్కటం, అలాగా కాలక్షేపం కింద అక్కడే ఆ యొక్క తాడేపల్లి గూడానికే పరిమితం అయిపోవడం మరి అది చాలా విచారించదగ్గ విషయం. ఎంతసేపు ఏదో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు నరికించేయడం, బ్యారికేడ్లు కట్టేయడం, ఎవరిని అక్కడికి రానివ్వకపోవటం, ఒక రోజు ముందే వ్యాపార సంస్థలు ముగించేయటం, మరి ఇవన్నీ ఇప్పుడు లేవు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే కొట్లు కట్టించట్లేదు, ఒక చెట్లు నరికించట్లేదు. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ టైంలో ఆయన వస్తున్నారంటే చుట్టుపక్కల చెట్లన్నీ నరికేయటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొట్లన్నీ, షాపులు, వ్యాపారాన్ని బంద్ చేసేయటం. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అటువంటి సందర్భం లేదు. కాబట్టి మీరు ఇది ఒక విషయాన్ని చాలా ప్రజల మధ్యనే తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం మీద ప్రజల్లో తిరిగింది ఒక 15 ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. 10-15 సార్లు మించి ప్రజల మధ్యకి ఏనాడు జగన్మోహన్ రెడ్డి రాలేదు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోలేదు. ప్యాలెస్లో కూర్చుని బటన్ తొక్కటమే ఒకటే తెలిసైంది. రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల పాలనలో ఎంత అభివృద్ధి జరిగింది, తర్వాత టీడీపీ గవర్నమెంట్లో ఏడాదిలో ఏ అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రంలో నూతనంగా ఏర్పడి మరి కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతుంది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి నేరుగా వచ్చి తీసుకుని లబ్ధిదారు చాలా సంతోషంగా ఉండేవారు. మరి ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, ఇస్తారని చూస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లాలో ఏమైనా అభివృద్ధి చెందిందంటారా? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అయితే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మా రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేసి అయితే మా గ్రామంలో సుమారుగా ఒక 2-3 సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి అయితే పెద్దగా జరగలేదని చెప్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ పనితీరు ఎలా ఉందని అనుకుంటున్నారు? మా స్థానిక ఎమ్మెల్యే సుభాష్ గారి పనితీరు అయితే ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పరంగాను, తర్వాత అతను సొంత నిధులతో కూడా ప్రజలకి మెరుగైన సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఉపాధి కోసం ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఉపాధి జాబ్ మేళలు నిర్వహించి కొంచెం యువతకి ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు కావాలనుకుంటున్నారా, ఒక రాజధాని కావాలనుకుంటున్నారా? రాష్ట్రానికి 3 రాజధానులు అయితే అటు విశాఖ, ఈ కర్నూలు, విజయవాడ 3 రాజధానుల అభిప్రాయం చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి గత ప్రభుత్వం 3 రాజధానులు ఉండాలని నిర్ణయించుకుంది. ఉంటే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిన. మరి ఈ ప్రభుత్వం ఎక్కువ అమరావతి వైపు మొగ్గు చూపి అమరావతి రాజధాని చూపుతుంది. మరి చూడాలి ఈ 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తవుతుందా ఏం చేస్తారని చూడాలి. ఏపీ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు పూర్తి చేస్తాయని అన్నాయి. మరి వీళ్ళు కూడా పూర్తి చేస్తాను, ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. చూద్దాం ఎంతవరకు పూర్తి చేస్తారు. కూటమి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు కలిసి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, మేము ఖచ్చితంగా కలిసే ఉంటాం, ఇంకో 15 సంవత్సరాలు కూటమి పరిపాలన కొనసాగుతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఏంటి అనేది రాబోయే కాలం చెప్తుంది. ఓకేనా? వైసీపీ పాలన బాగుందా, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన బాగుందంట? జగన్ ప్రభుత్వమే బాగుందండి. వీళ్ళు వచ్చి సంవత్సరం అవుతున్నా సరే చాలా పథకాలు సూపర్ 6 కాకుండా ఇంకా చాలా 120 దగ్గర ఇస్తానని చెప్పేసి అన్నారు. వాళ్ళు పాలనలోకి వచ్చారు, కానీ ఇప్పుడు వచ్చి మా దగ్గర మా డబ్బులు లేవు, వస్తే రాగానే చేస్తామంటున్నారు తప్ప చేయలేదు. జగన్ అలాంటి మాటలు ఏం చెప్పకుండా చేశారండి. చెప్తే జగన్ ప్రభుత్వమే బాగుందండి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ పరిపాలన ఎలా? సుభాష్ గారు ఎవరికీ కనిపించరండి. ఇక్కడ ఆయన కారేసి తిరగడం తప్ప ఏ ఊర్లోకి రావడం కానీ, ఇక్కడ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి అడగడం కానీ సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు వచ్చి తాళపాలెం మాది పంచాయతీ, ఈ పంచాయతీ చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదండి. ఎవరైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన పెళ్ళిళ్ళు జరిగితే ఆడికి వచ్చి అక్షింతలు వేయడం తప్ప ఏం లేదండి. 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని బెటర్ అంటారా? 3 రాజధానులు అంటే ఇప్పుడు మామూలుగా నేను చదువుకున్నానండి, నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నా నాలెడ్జ్ ప్రకారం వైజాగ్ అన్నది ఆల్రెడీ డెవలప్డ్ అండి. మనం అక్కడ పెద్దగా డెవలప్ చేయని అవసరం లేదు. జస్ట్ గవర్నమెంట్కి కావాల్సిన సైట్లు తీసుకుని అక్కడ ఇప్పుడు మొత్తం ఫౌండేషన్ అయిపోయి బిల్డింగ్ ఉన్న దాని మీద సింగిల్ లేయర్ వేయడం బెటర్ తప్ప మొత్తం కింద నుంచి బిల్డింగ్ కట్టడం కష్టం కదండి. అమరావతినేమో వాళ్ళు కింద నుంచి కడతాం అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు దాదాపు 5,000 ఎకరాలు ఎంతో తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరాలు ఎంతో కావాలంటున్నారు. ఎందుకంటే అది జనం దగ్గర డబ్బు వృధా చేయడం తప్ప. ఇప్పుడు అది కప్పెట్టడానికి మొన్న వచ్చారండి ఇలా టీడీపీ వాళ్ళు వచ్చి రాగానే ఆ కంపలు తీయడానికి 32 కోట్లు అంటే బుల్డోజర్లకు ప్రత్యేకించి 32 కోట్లు ఇచ్చారండి. ఎక్కడండి చదువుకున్నవాడు ఎవడో నమ్మేలా లేవండి అవన్నీ. ఈ 4 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారంటారా కూటమి ప్రభుత్వం? వాళ్ళు చెప్పారండి, జగన్ చెప్పారండి కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి. కానీ జగన్ ఏమో వాళ్ళు తప్పిదాలు చేశారు, అవి మేము సరి చేయడం వల్ల లేట్ అయిందని చెప్పేసి ఈయన అన్నారు. వీళ్ళేమో మేము పదవులు ఉండగానే కంప్లీట్ చేస్తామని అప్పుడే అన్నారు, మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నారు. నమ్మకం లేదండి.